చాలా కాలంగా చర్చ జరుగుతున్న జమిలీ ఎన్నికలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో జమిలీకి సిద్ధమైపోతున్న కొన్ని రాష్ట్రాలు జమిలీపై దూకుడు మీదున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా అనిశ్చితిలోనే ఉండగా తెలంగాణ కూడా ఇంకా మీమాంసగా ఉంది. జమిలీ టార్గెట్గా ఏపీలో కూటమి పాలన కొనసాగుతుందా? అసలు జమిలీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణలో పరిస్థితి ఏంటి? జమిలీ వస్తే ఎప్పుడు రానుంది? లెట్ us వాచ్ ది స్టోరీ. చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యపై వివిధ రాజకీయ పార్టీల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులకు సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీ ఎన్నికలపై ఏర్పాటైన కమిటీలో గతంలో 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఎన్నికల నిర్వహణకు 2 దశల ప్రణాళికను సూచించారు. మొదటిగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు 30కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒకే సమయంలో ఎన్నికలు ఆచరణీయమేమీ కాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడం అవసరమని, ప్రజాస్వామ్యానికి ఇదే సరైన మార్గమని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలపై వ్యతిరేకత, మద్దతుపై 2 రకాల చర్చలు కొనసాగుతున్నాయి. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికల బిల్లుపై శీతాకాల సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉత్పాదకత పెరుగుతుందని ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా చెబుతోంది. మరోవైపు భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం, పారదర్శకతపై అనుమానాలు కలగొచ్చు. జమిలీపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చు. జమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓట్లేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మొదట్లో దేశం మొత్తం రాష్ట్రాలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1952లో తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం వంటి కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోవింద్ కమిటీ చెప్పింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ
ఈ క్రమంలో జమిలి ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఏపీ దూకుడుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అధికార టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో భాగంగా ఉండడంతో జమిలిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. పైగా జమిలి ఎప్పుడు వచ్చినా సిద్ధమే అన్నట్లు కూటమి సంకేతమిస్తోంది. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలు వస్తే ఒక 2 సంవత్సరాలు ముందు వచ్చినట్లు అవుతుంది. ఒకవేళ జమిలి ఎన్నికలు 2029 లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించినా అప్పటికి పూర్తి కాలం అయిపోతుంది. దీంతో ఎలాగైనా సిద్ధంగా ఉన్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అప్పుడే జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో దీని ప్రభావంపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. దీంతో తక్కువ కాలం పరిపాలనకు ఒప్పుకునే పరిస్థితి కనబడడం లేదు. బీఆర్ఎస్ కూడా సిద్ధాంతపరంగా జమిలికి వ్యతిరేకంగానే ఉన్నా ముందుగా వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని పార్టీల్లో జమిలికి వ్యతిరేకంగా ఉన్నా వాటిని ఒప్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏతావాత ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా కేబినెట్ ఆమోదించడంతో ఇక పార్లమెంటులో బిల్లు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 13, 14 తేదీలలో తప్పనిసరిగా సమావేశాలకు రావాలని తమ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.